హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 65. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే ఇవాళకి ఏ మోడల్ కన్నా పెట్టు, ఫిగర్ మెయింటెనెన్స్ అవుతుంది. నేను మాత్రం ఈరోజు రాగి సంకటి పాయా తింటా అన్నాడు వైభవ్ అంజలిని ఉద్దేశించి. కోపంగా చూస్తుంది ఈషిక అతని మాటకి. ఇక అందరూ టిఫిన్ చేస్తున్నారు. ఈషిక, నువ్వు కూడా తిను అంటుంది వసుంధరాదేవి. అవును ఈషిక, ఎవరికైనా కావాలి అంటే సర్వెంట్లు ఉన్నారు కదా, నువ్వు కూడా కూర్చో అంటుంది సుజిత. అలాగే ఆంటీ అంటూ తను కూడా ఒక ప్లేట్ తీసుకొని రాఖీ పక్కన కూర్చుంది. వాడు దోశ ఎంతో ఇష్టంగా తింటాడు. వాడి కోసం స్పెషల్ గా అల్లం బెల్లం చింతపండుతో చట్నీ చేసింది. కానీ యోగి ఎప్పుడు ఇదేనా నాన్న, ఒక్కసారి ఈ కాంబినేషన్ చూడు, రాగి సంకటి కోడికూర గ్రేవీతో చాలా బాగుంటుంది. ఇది నీకు బలం కూడా. ఇవాళ ఇది తిను మాతో కలిసి, నేను చూపిస్తా ఇలా రా అని రాకీని పిలుస్తాడు. కాజు కూడా, అవును రాకీ, ఇది చాలా బాగుంటుంది. నేను డాడీ చాలా ఇష్టంగా తింటాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. నువ్వు ట్రై చేయి ఈసారి అంటుంది కాజు. రాకీ పక్క నుంచి అలాగా అంటూ ఈషిక వైపు చూశాడు. వెళ్ళనా అన్నట్లుగా ఉంది వాడి చూపు. దానికి ఈషిక నవ్వుతూ వెళ్ళు అని చెప్పింది. వాడికి కాస్త తెలివి వచ్చాక ఎవరి ప్రేమ తెలియదు, తన ప్రేమ తప్ప. అదే మామయ్య అత్తయ్య ఉంటే వాడిని ఎంత బాగా చూసుకునేవారో అని ఈషిక మనసులో అనుకుంటూ తన ప్లేట్లో ఇడ్లీ సర్వ్ చేసుకుంటుంది. ఇక అందరూ మాట్లాడుకుంటూ జోక్ చేసుకుంటూ తింటూ ఉంటారు. పద్మజికి మాత్రం ఇడ్లీ గొంతు దిగడం లేదు. ఫుట్పాత్ పై బతకాల్సిన ఈ దిక్కుమాలిన సంత మొత్తం మిఠల్ కుటుంబంలోనా? అలా ఎలా యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళని? కనీసం ఈ ఇంట్లో పని మనుషుల్లాగా కూడా వీళ్ళకి అర్హత లేదు. అలాంటిది ఇంటి పెద్ద కోడలి స్థానంలో ఈ ఈషిక అని కోపంగా తన ఎదురుగా ఉన్న ఈషికని చూస్తూ మనసులో కసిగా తిట్టుకుంటుంది. ఏంటి చిన్నదిన, ఇడ్లీ తినాలి అనిపించడం లేదా అని అడుగుతుంది పక్క నుంచి. చాలా సేపటి నుంచి తనని గమనిస్తున్న షర్మిల. ఎలా తినేది? గుడికి వెళ్తే వచ్చేటప్పుడు గుడి మెట్ల మీద కూర్చున్న ముష్టి వాళ్లకు చిల్లర పడేసి వస్తాం. కానీ ఆ ముష్టాళ్ళందరూ ఈ ఇంట్లోనే మన పక్కనే తిరుగుతూ మన ముందే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు. అది నేను భరించలేకపోతున్నాను షమ్మి. మరి ఈ ఇంటి ఆడపడుచుగా నువ్వెలా బేర్ చేస్తున్నావో నాకైతే అర్థం అవ్వట్లేదు అంటుంది పద్మజ. ఏం చేస్తామో దినా, అన్నీ భరించాల్సిందే. టైం బాలేనప్పుడు నా పెద్ద కూతుర్ని దేవాంశికి వెయ్యాలని ఎంతో ఆశపడ్డాను. కానీ నా ఆశలన్నీ అడియాశలు చేస్తూ ఆ మిడిల్ క్లాస్ దాన్ని తీసుకొచ్చాడు పెళ్లి చేసుకొని నా మేనల్లుడు. అప్పటి వరకు ప్రేమ పెళ్లి అంటే ఎంత గొప్ప కుటుంబం నుంచి తీసుకొస్తాడో అనుకున్నాను. చివరికి దీన్ని తీసుకొచ్చి ఇంటి పెద్ద కోడల్ని చేశాడు. పోని కొద్ది రోజులు మురిపం అనుకున్నాను. కానీ దీన్ని ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది ఇక్కడికి, కదిలేలా లేరు. ఏం చేస్తాం? ఇటు నా భర్త సరిగ్గా లేడు, నా కూతురు కూడా, ఇంకా మా మమ్మీ కూడా దాని వైపే మాట్లాడుతుంది. నేను మాత్రం ఒక్కదాన్ని ఏం చేయగలను అంటుంది షమ్మి. కానీ నేను చూస్తూ ఊరుకోలేను షమ్మి. ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉండాలి. ఎంత ఖరీదైన చెట్ట బుట్ట అయినా దాని స్థానం మారదు. ఇది కూడా అలాంటిదే. ఏదో ఒకటి చేస్తా అంటుంది స్థిరంగా పద్మజ. అలా అయితే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. ఎవరు సపోర్ట్ చేయక అలాగే వదిలేశాను దాన్ని. వదిన, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, వీలైతే మనం నా ప్లాన్ ని వర్కౌట్ చేద్దాం. మరి నువ్వు నాకు సహాయం చేస్తావు కదా ఉత్సాహంగా అడిగింది షర్మిల. తప్పకుండా చేస్తాను. టిఫిన్ చేశాక రిలాక్స్ గా ఆ ఐడియా ఏంటో నాకు చెప్పు. అది బ్రహ్మాండమైందా కాదా అనేది నేను చెప్తాను అంటుంది నవ్వుతూ పద్మజ. తప్పకుండా వదినా, ఇప్పుడైతే టిఫిన్ చేయి. ఎంతసేపు ఇక్కడే కూర్చొని వాళ్ళని చూడడం కంటే టిఫిన్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అంటుంది షర్మిల. అది కూడా నిజమే అనుకుంటూ టిఫిన్ చేస్తుంది పద్మజ. అక్క, సుశాంత్ బావ వైభవ్ బావ వాళ్ళు హార్స్ ని కొనబోతున్నారంట.
మ్యాన్షన్ దగ్గర స్టేబుల్ అరేంజ్మెంట్ కూడా చేస్తారంట. మరి మనం కూడా మన హార్స్ ని తెచ్చుకుందామా అక్క అని అడుగుతాడు రాకీ ఈషికాకి రిక్వెస్ట్ చేస్తూ. చూద్దాంలే అంటుంది ఈషిక. రాకీ మాటలు విన్న యోగి శ్రీధర్ ఆశ్చర్యంతో, ఏంటి నీ దగ్గర హార్స్ ఉందా నాన్న అని అడుగుతారు. దానికి గర్వంగా రాకీ, అవును అంకుల్, నా దగ్గర వైట్ కలర్ హార్స్ ఉంది. జస్ట్ 2 years బేబీగా ఉన్నప్పుడు తెచ్చుకున్నా అంటాడు. వావ్ గ్రేట్, ఎక్కడ ఉంది అని అడుగుతుంది కాజు. తెచ్చినప్పుడు ఫ్లాట్ లోనే ఉండేది, నాతోనే ఆడుకునేది, నాతో పాటు బెడ్రూమ్ లో పడుకునేది, చాలా హ్యాపీగా ఉండేది. కానీ అప్పుడప్పుడు అరిచేది. దాంతో నేబర్స్ కి ఇబ్బందిగా మారి వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. ఇక అక్క దాన్ని పెట్ బోర్డింగ్ లో చేర్చింది అని చెప్పాడు రాకీ. అసలు అపార్ట్మెంట్ సొసైటీలోనే అలో చెయ్యరు కదా, అలా అలా ఎలా లోపలికి తెచ్చుకున్నావు అని అడిగాడు వైభవ్ డౌట్ఫుల్ గా. అదే కదా నా డౌట్ కూడా, పైగా ఇండిపెండెంట్ హౌస్ కూడా కాదు వీళ్ళది, అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో తీసుకెళ్లావా దాన్ని అడిగాడు సుశాంత్ కూడా ఆశ్చర్యంగా. అవును బావా, లిఫ్ట్ లోనే తీసుకెళ్లాను. తీసుకెళ్లేటప్పుడు దాన్ని ఎవరు చూడకుండా వైట్ కలర్ క్లాత్ తో కవర్ చేసి తీసుకెళ్లాం, చాలా సీక్రెట్ గా. మీకు తెలుసా, నేను నా హార్స్ ఎంతో ఆడుకునే వాళ్ళం, ఇద్దరు కలిసి తినే వాళ్ళం, చిన్న చిన్న పనులు కూడా చేసేది. దాన్ని నేను ఎంతో మిస్ అవుతున్నాను, నా హార్స్ ని అన్నాడు రాకీ. తన మాటకి మరీ అంత మిస్ అయినప్పుడు నీ హార్స్ ని నువ్వు మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా మన మెన్షన్ కి, మన మెన్షన్ లో చాలా చోటు ఉంది అంటుంది కాజు పక్క నుంచి. దానికి అందరూ కూడా అవును తెచ్చుకోవచ్చు కదా అంటారు. ఈలోపు ఇషిక రాకీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు వద్దులే, దానికి టైం ఉంది రాకీ, నువ్వు తిను అంటుంది. అదంతా కరెక్టే, కానీ ఒక చిన్న డౌట్, మీ ఫ్లాట్ లో ఒక గుర్రాన్ని క్లాత్ తో ప్యాకింగ్ చేసుకొని ఎవరికి కనిపించకుండా చాటుగా తీసుకెళ్లడం అంటే అది ఎలా సాధ్యం, హౌ ఇస్ పాసిబుల్ అని బుజ్జి అనగానే ఈ రాకీతో నాట్ ఎనీ ఇంపాసిబుల్, ఓన్లీ పాసిబుల్ అంటాడు కాలర్ ఎగరేస్తూ రాకీ. ఇక చాలే తిను కామ్గా అంటూ కోపడుతుంది ఈషిక. దాంతో కామ్గా తింటూ, అక్క ప్లీజ్ ఎలాగైనా మన హార్స్ ని తెచ్చుకుందాం అక్క, ప్లీజ్ ప్లీజ్ అంటూ మెల్లిగా బతిమాలుతున్నాడు. ఓ ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది అంటుంది ఈషిక మళ్ళీ. నో అక్క, అప్పుడు అంటే పక్క ఫ్లాట్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు, ఇప్పుడు ఎవరు ఏమి అనరు కదా, పైగా బావ వాళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు, వాటితో పాటు అది ఉంటుంది, నేను చదువును కూడా నెగ్లెక్ట్ చెయ్యను, ప్లీజ్ అక్క ప్లీజ్ అని బతిమాలుతున్నాడు. సరే చూద్దాం అని ఇషిక అనగానే, అదేంటి ఇషిక, పసివాడు అంతలా బతిమాలుతుంటే ఎందుకు అంత స్ట్రిక్ట్ గా ఉంటావు, వాడి మనసు కష్టపెట్టుకోడు. ఇప్పుడు ఏంటి నాన్న, నీకు హార్స్ కావాలి అంతే కదా, తెప్పిద్దాం అని వసుంధరాదేవి అనగానే, అది కాదమ్మమ్మ గారు, ఎలాగో 2 days లో ఇంటికి వెళ్ళిపోతాం కదా, పైగా వాడు స్కూల్ కి వెళ్ళాలి అని ఇషిక అనగానే, అదంతా జరుగుతూనే ఉంటుంది ఇషిక, కానీ వాడు చూడు తన హార్స్ కోసం ఎంత బాధపడుతున్నాడు, వాడు తిండి మారేసి మరి దాన్ని తలుచుకుంటున్నాడు అంటే దాన్ని వాడు ఎంత మిస్ అవుతున్నాడో. రాకీ హ్యాపీగా ఉండాలని అనుకుంటావు, మరి వాడి హ్యాపీనెస్ ఎక్కడుందో నీకు తెలీదా, నేను నీకు చెప్పాలా, వాడికి ఎంతో ఇష్టమైన హార్స్ ని కొనిచ్చావు, అక్కడ దాన్ని పెట్టడానికి ఫెసిలిటీ లేదు కదా, దూరంగా తీసుకుపోయావు, రెండిటికి రీజన్ ఉంది, ఇప్పుడు ఫెసిలిటీ కూడా ఉంది మన మ్యాన్షన్ లో, ఇక రాకీ ఎందుకు దాన్ని మిస్ అవ్వాలి తన హార్స్ ని అని నవ్వుతూ, దేవా ఆ సంగతి ఏంటో చూడు, వీలైతే ఈవినింగ్ వరకు రాకీ హార్స్ ని తెప్పించు అంది ఆమె. అలాగే నానమ్మ అంటాడు దేవాంశ్ బుజ్జికి సైగా చేస్తూ. ఇక ఆమె టిఫిన్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దేవాంశ్ టిఫిన్ కంప్లీట్ అయ్యాక తన రూమ్ లోకి వెళ్లి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే రూమ్ లోకి వచ్చిన ఇషిక, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటుంది. ఏంటో చెప్పండి అన్నాడు దేవాంశ్. అది నాకు జాబ్ కావాలి, అంటే మీ రికమెండేషన్ తో కాకుండా నా క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా ఏదైనా జాబ్ అంటుంది ఈషిక. ఆశ్చర్యంగా తన వైపు చూస్తాడు. తను సీరియస్ గానే అడుగుతుంది, పైగా రిక్వెస్ట్ చేస్తూ అని మనసులో అనుకుంటూ. ఇప్పుడు సడన్ గా జాబ్ ఎందుకు మీకు అని అడిగాడు చాలా సీరియస్ గా దేవాంశ్. మీకు తెలీదా, ఓకే ఫైన్, మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తున్నానని అనుకోకండి, ఇప్పుడు అంజలి రాకతో మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది కదా,
నా విషయంలో నాకు అంజలి చేసిన దానికి సంబంధం లేదు అని. ఇక నేను ఇక్కడ ఉండాల్సిన పని లేదు కదా. నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. మా తమ్ముడికి 6 మంత్స్ లో ఆపరేషన్ కూడా ఉంది. నేను దాని గురించి ఆలోచించాలి. ఇక్కడే ఉంటే ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది నాకు. నేను కూడా ఇక్కడ ఉండడం వల్ల మీ లైఫ్ లో కూడా మీరు ముందుకు వెళ్ళలేరు. నిజమో నిందో ఉన్నది ఉన్నట్లుగా మీ నానమ్మకి చెప్పేయండి. మొదట్లో ఆమె మనల్ని కోప్పడొచ్చు, కొద్ది రోజులు మీతో మాట్లాడకుండా ఉండవచ్చు. కానీ ఆమెకు మీ పైన చాలా ప్రేమ ఉంది. తప్పకుండా మీ సిచ్యువేషన్ ని నానమ్మ గారు అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత మీకు నచ్చిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోండి అనగానే సీరియస్ గా చూశాడు దేవాంశ్. తప్పుగా అనుకోకండి మిస్టర్ మిత్తల్, లైఫ్ ఎవరి కోసమూ ఆగదు. అలాంటప్పుడు మీలాంటి పెద్ద బిజినెస్ మ్యాన్, ఎవరిని బాధ పెట్టని పర్సన్ అంజలి లాంటి చీటర్ వల్ల మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడం ఏం బాలేదు. మీరు 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అలాంటిది మీ లైఫ్ ని మీరే సక్సెస్ఫుల్ గా లీడ్ చేయకపోతే ఎలా చెప్పండి. అదీ కాక మేమిక్కడ ఉండడం కొంతమందికి నచ్చట్లేదు. చాలా తక్కువగా చూస్తున్నారు మమ్మల్ని. మీలాగా మాకు డబ్బు లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం అనేదైతే ఉంది కదా అని ఇషిక అనగానే, ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇషిక అని దేవాంశ్ చాలా షార్ప్ గా అడిగాడు. నేను ఎవరి గురించి అనడం లేదు. అసలు నాకు అనే రైట్ కూడా లేదు. అది వాళ్ళ ప్రాబ్లం కావచ్చు, నా ప్రాబ్లం అయితే కాదు. కాకపోతే నేను ఎవరికి ప్రాబ్లంలా కూడా కనిపించకూడదనే నా ఇంటెన్షన్. నేను కేవలం ఇక్కడ ఉన్నది మీకోసం మాత్రమే మిస్టర్ మిత్తల్. మీరు కూడా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అంజలి కోసమే. కాబట్టి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఇక మీకు అంజలితో అవసరం లేదని నాకు అనిపిస్తుంది. తను చేసిన దానికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో మీకు తెలుసు. నాకు తెలిసి తను ఆ పనిష్మెంట్ ని కూడా ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనిపిస్తుంది. కర్మ కదా మిస్టర్ మిత్తల్, అది ఎటు పోదు. ఏది చేసినా మనల్ని వెతుక్కుంటూ తిరిగి వస్తుంది. ఎనీవేస్, నేను తన గురించి మాట్లాడట్లేదు. ఇక్కడి నుంచి నన్ను నా తమ్ముడిని మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అని అడిగింది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఈషిక. ఆమె మాట్లాడిన మాటలకి అర్థం తెలుస్తుంది అతనికి. పైగా ఆమె తనను అర్థం చేసుకున్న తీరు అమోఘం అని మరొకసారి ఈషికకి ఫిదా అయిపోయాడు దేవాంశ్. తన ప్రియాతి ప్రియమైన నెచ్చెలి అయిన ఈషిక కళ్ళలో ఏదో నిరాశ ప్లస్ పైగా తను ఎంతో బాధపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంటే అతని గుండె పిండేసినట్టుగా అయ్యింది. ఆత్మాభిమానమే కొంతమందికి ఆభరణం అని వాళ్ళ నానమ్మ వసుంధరాదేవి చాలాసార్లు తనతో అంటే ఏంటో అనుకున్నాడు. ప్రస్తుతం దానికి నిలువెత్తు నిదర్శనం ఈషిక రూపంగా కనిపించింది అతని కంటికి. నువ్వు ఎంత కోటేశ్వరుడివైనా సరే, నేను మాత్రం నిన్ను ఒక మనిషిలాగే చూస్తాను తప్ప మనీ ప్రింట్ చేసే మిషన్ లాగా చూడను అన్నట్లుగా ఆమె చెప్తూ తన ఆత్మాభిమానమే తన హక్కు అని చెప్పింది. ఇక తను ఈషికాని బాధ పెట్టడం బాలేదు అనిపించింది. అలా అని ఆమెను అతడు వదిలేస్తాడా, వెళ్ళనిస్తాడా? అది కూడా జరగని పని కదా. ఈషికకు ఇంకా తెలియట్లేదు ఆమెలో అతని ప్రాణం ఉందని. ఆ మాట కూడా ఒక క్షణంలో చెప్పేది కాదు కదా. అతను ఎంత అయితే ఆమె గురించి తప్పిస్తూ ఆమెను ఆరాధిస్తూ ఇష్టపడి ప్రేమిస్తున్నాడో, ఆమె కూడా అదే విధంగా అతన్ని ఇష్టపడి అతని ప్రేమ విలువ తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు ధీమాంశ్. అందుకే అతని మనసుని ఆమె అర్థం చేసుకునే వరకు టైం ఇవ్వాలి అనుకున్నాడు. కానీ తను మాత్రం వెళ్ళిపోతాను అంటుంది. మరి ఎలా చెప్పాలి? ఆల్రెడీ ఒకసారి చెప్పాను, బట్ తను అతని ఆలోచననే అందుకోలేకపోతుంది. మామూలుగా ఆమె ప్లేస్ లో ఏ ఆడపిల్ల ఉన్నా వెంటనే గెస్ చేసి ఓకే అనిస్తుంది. ఎందుకంటే తన పక్కన ఉన్న స్థానం మామూలు స్థానం కాదు. అది ఎవరు కాదనుకోరు, ఒక ఈ ఈషిక తప్ప. అలా అర్థం చేసుకోకపోవడానికి కారణం కూడా ఈషికాలో ఉన్న మంచితనం, అమాయకత్వం, ఎదుటి వ్యక్తి నుంచి ఏది ఆశించని గుణం. అది ప్రతి ఒక్కరిలో ఉండదు. చాలా అరుదైంది నా ఈషిక. ఇలాంటి సంపద నేను అంత ఈజీగా ఎలా వదులుకుంటాను? నేను గొప్ప ధనవంతుణ్ణి, డబ్బు సంపాదించేవాడినే అనిపించుకున్నాను. కానీ ఈషిక లాంటి వ్యక్తిని నా జీవిత భాగస్వామిగా ఉంటేనే కదా అప్పుడు నేను గొప్ప శ్రీమంతుణ్ణి అనిపించుకుంటాను అని మనసులో అనుకుంటూ
అస్సలు వెళ్ళనివ్వను అన్నాడు ఆమె కళ్ళల్లోకి అలాగే సూటిగా చూస్తూ దేవాంశ్. అంతే కంగారు పడిపోయిన ఈషిక ఎందుకు వెళ్ళనివ్వరు అంటూ అతని దగ్గరికి వెళ్లి అడిగింది. ఎందుకంటే అంటూ ఆమె కళ్ళల్లో కంగారు చూసి నవ్వొచ్చింది. కానీ కంట్రోల్ చేసుకున్న దేవాంశ్, ఎందుకంటే అంజలి రావడంతో నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అని నువ్వనుకుంటున్నావు, నేను అనుకోవట్లేదు కదా అన్నాడు. అంటే మీ మాటకి అర్థం ఏంటి మిస్టర్ మిత్తల్ అని అడిగింది ఈషిక. ఇందులో అంత కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముంది ఈషిక, నాకు నిన్ను వదలాలని లేదు. మన మధ్య ఉన్న నిజం ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి చెప్పాలని కూడా ప్రస్తుతం ఆ మూడు లేదు. ఆ మాటకొస్తే నానమ్మ మనకి ఇంకొక మాట కూడా చెప్పింది, మర్చిపోయావా అన్న దేవాంశి మాట పూర్తి కాకముందే ఆవిడ ఏం చెప్పిందో తర్వాత. ముందు నాకు సమాధానం చెప్పండి. ఎందుకు ఇష్టం లేదు? ఉన్న నిజాలు బయట పెట్టడానికి ఏం ప్రాబ్లం అని కోపంగా అడిగింది ఈషిక. అది నా ఇష్టం అన్నాడు దేవాంశ్ కేర్లెస్ గా. అదే ప్రతిదీ మీ ఇష్టమే ఒప్పుకుంటాను, కానీ ఇక్కడ ఉండడం నాకు కష్టంగా ఉంది. మీరు అంజలి వైభవ్ ని ఏం చేసుకుంటారో నాకు తెలీదు. నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది ఈషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.